2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. పిల్లల గురించి ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నాకు ఖర్చులు పెరిగిపోతాయి, నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో ఇప్పటి నుంచి నాకొచ్చిన ఆదాయంలో ఎంతో కొంత నేను పొదుపు చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి మార్గం ఉంది సార్? ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ సేవింగ్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం పోస్ట్ ఆఫీస్లో ఆర్డి అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం. పోస్ట్ ఆఫీస్ అంటేనే ఒక నమ్మకం. ఎస్, పోస్ట్ ఆఫీస్ అంటేనే నమ్మకం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క డబ్బులన్నీ కూడా పొదుపు చేయబడతాయి. ఒక్కొక్క స్కీమ్లో సరే ఏదైనా జరిగితే, గవర్నమెంట్ పాలసీ మారితే మా డబ్బులు ఏమవుతాయి, లేదా అంతర్జాతీయ పరమైనటువంటి కారణాలు, ఏదన్నా జియో పొలిటికల్ ఇష్యూస్ ఏదైనా జరిగి మా అమౌంట్ ఏదైనా తగ్గేటువంటి అవకాశం ఉందా, విత్డ్రా అయ్యే అవకాశం ఉందా, ఇవేవి అవసరం లేదు. సేఫ్ అండ్ సెక్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో మన డబ్బు అనేది ఉండటం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. ప్రతి మంత్ ఒక ఫిక్స్డ్ డేట్ లోపు మనం అనుకునేటువంటి ఫిక్స్డ్ అమౌంట్ మనం పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. తక్కువ మొత్తం కావచ్చు, ఎంత ఎక్కువ మొత్తమైనా సరే. మినిమం 100 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. 100 రూపాయలు నువ్వు సేవ్ చేసుకోవచ్చు ప్రతి మంత్, 200 రూపీస్, 300 రూపీస్, మల్టిపుల్ 100, మల్టిపుల్ 1000 రూపీస్ ఎంతైనా నువ్వు సేవ్ చేసుకోవచ్చు. దీనికి లాక్-ఇన్ పీరియడ్ ఏంటి? 5 years అనేది లాక్-ఇన్ పీరియడ్. పెట్టుబడి ఎంత పెట్టాలి సార్ మనం? మీరు ఇన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు కదా, ఎంతతోటి స్టార్ట్ చేయొచ్చు? 100తో స్టార్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంతైనా సరే. బట్ ప్రతి మంత్ ఫిక్స్డ్ డేట్ లోపు మనం మన అకౌంట్లో సేవ్ చేసుకోవాలి. ఎంత రిటర్న్ వస్తుంది? చాలా అద్భుతమైనటువంటి మనకు రిటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 6.7% ఇంట్రెస్ట్, యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వార్టర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎంత మల్టిపుల్ అవుతుంది దాంతో? ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ సేవ్ చేసాం అనుకోండి, 3 monthsలో దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఉందో దాన్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 3 months తర్వాత మన ప్రిన్సిపల్ 100 ఉండదు, దాని ఇంట్రెస్ట్ కలిసి ఉంటుంది. మళ్ళీ 3 monthsలో ఛార్జ్ చేసేటప్పుడు ఈ 100 ప్లస్ ఇంట్రెస్ట్ కలిసి ఉన్న అమౌంట్ పైన మనకి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం అనేది ఉంటుంది. ఓకే, అట్లా అంటే ప్రతి 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇయర్లీ 4 times మనకి ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అంటే కాంపౌండింగ్ అనేది క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్, మంచి ఆప్షన్. కానీ చాలా మందికి ఒక అనుమానం ఏముంటుంది అంటే, సార్ మేము 5 years మీరు లాక్-ఇన్ పీరియడ్ అన్నారు, మేము కొద్ది మొత్తం అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాము, మంత్లీ సేవ్ చేస్తున్నాం, మరి సడన్లీ మాకు అమౌంట్ అవసరమైంది, మరి మేము విత్డ్రా చేసుకోవడం ఎలా? మధ్యలో తీసుకోవచ్చా? ఎందుకంటే ఎక్కువగా ఆర్డీస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, లంసమ్ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. రోజు కూరగాయలు అమ్ముతుంటారు, డబ్బులు వస్తాయి, ఓకేనా? అవన్నిటిని వేలుగా తయారు చేసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలి అనుకుంటే చాలా కష్టం. అప్పటి వరకు అది అమౌంట్ ఉండదు, డబ్బులకు కాళ్ళు వస్తాయంటారు, అవునా కదండి? అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా రోజు డబ్బులు వస్తుంటాయి, ఒకేసారి లంసమ్ అమౌంట్ తయారవ్వదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేము. ఇలా రోజువారీగా వచ్చినటువంటి డబ్బును జమ చేసుకొని నెలకొక్కసారి మేము డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా నెలకొకసారి డిపాజిట్ చేస్తున్నాం, కానీ సడన్గా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఏర్పడ్డది, మనకు డబ్బులు కావాలి. వాస్తవంగా 1 year లోపు విత్డ్రా చేయడానికి, నీ అకౌంట్ క్లోజ్ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా 1 year మనం మన యొక్క అకౌంట్ కంటిన్యూ చేయాల్సిందే. 1 year తర్వాత 5 years లోపు నువ్వు నీ అకౌంట్ని క్లోజ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పటి వరకు నువ్వు కట్టినటువంటి మొత్తం పైన 4% ఇంట్రెస్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి నీ యొక్క డబ్బులు నీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఎంత వచ్చేది? 6.7 ఇంట్రెస్ట్ వచ్చేది, కానీ ఇప్పుడు ఎంత వస్తుంది? కేవలం 4% మాత్రమే ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం లాక్-ఇన్ పీరియడ్ కంటే ముందు విత్డ్రా చేసుకోకపోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ ముందే మనం విత్డ్రా చేసుకుంటే మనకు రిటర్న్స్ అనేది కనబడటం జరగదు. సో మినిమం 5 years అయితే మనం గ్యారంటీగా లాక్ చేయాలి. దీనికన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటారా సార్? ఇఫ్ ఇన్ కేస్ మనకి 5 years అయినా పర్లేదు, ఇంకొంచెం పెద్దగా అయినా కూడా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, లాభాలు ఎక్కువ వస్తే అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? దానికి ఎలా ఉంటుంది ప్లాన్ అంటే, ఇంకొకసారి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్లాన్లో 5 years వరకు మనం సేవ్ చేసుకుంటాం కదా, ఇంకొకసారి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలా 10 years అయిపోక మళ్ళీ మనం కంటిన్యూషన్గా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం లేదు దీంట్లో.
కాబట్టి ఓన్లీ 5 ఇయర్స్, ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్, ఆ 10 సంవత్సరాల వరకు మాత్రమే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకని? దాంట్లో మనకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది 3 మంత్స్కి ఒకసారి యాడ్ అవుతూ వెళ్తుంది. పెరుగుతుంది. ఎస్. ఇప్పుడు అలా మళ్ళీ మనం కంటిన్యూ చేసామనుకోండి, అది కార్పస్ చాలా ల్యాక్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ లాక్ ఇన్ పీరియడ్ ఒక 2 టైమ్స్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. చాలా మందికి కూడా ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసుకోవాలి అనుకుంటున్నాను 500తోటో లేదంటే 5,000తోటో, మరి నాకు వచ్చే జీతం ఇంత, దీంట్లో నేను ఇంత తీయడం కరెక్టేనా, ఇంత తీసి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు అలా పెట్టాలి అంటే ఎలా నేను చేసుకోవాలి, ఫైనాన్షియల్ పరంగా ప్లానింగ్ అనేది ఒక డౌట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు మిమ్మల్ని? సంపాదించిన డబ్బును అన్నీ ఒకే రంగంలో మనము సేవ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే కొన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలి, కొన్ని రిటర్న్స్ ఇవ్వాలి, కొన్ని లాంగ్ టర్మ్లో ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆదాయం వేరే రకాలుగా ఉంటుంది, ఫైనాన్షియల్ గోల్స్ కూడా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు 1-to-1 సెషన్ స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే ఈజీగా లభిస్తుంది. అప్పుడు మేము డిస్కస్ చేసి వాళ్ళకి పర్సనల్గా స్ట్రాటజీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.